నమస్కారం. వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం. చాలా సందర్భాల్లో మేము జాతకం చూపించామండి. జాతకాల్లో పలానా గ్రహం అనేది బాగోలేదు. ఉన్న 9 ప్లానెట్స్‌లో ఆల్మోస్ట్ 3 ప్లానెట్స్ వరకు కూడా మాలిఫిక్ ఎఫెక్ట్స్ అంటే చెడు ప్రభావం చూపించే విధంగా ఉన్నాయి. సరైన ప్లేస్‌లో లేవు. మమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఒక 2, 3 ఏళ్ళు మా బాధలు ఇలానే పడాలి అని చెప్పారు. వాటికి కొన్ని రెమెడీస్ అయితే చెప్పారు. లేదు అంటే గనక జపం అది చేయించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. రెమెడీస్ ఫాలో అవ్వడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పి కొన్ని సందర్భాల్లో మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం. అయితే ఆస్ట్రాలజీలో పర్ఫెక్ట్గా ఏ ప్లానెట్ అయితే ఏ గ్రహం అయితే బాగాలేదు అని అన్నామో ఆ గ్రహానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే మాత్రం తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే మరి మనం జపం కూడా చేయించే పరిస్థితుల్లో లేనప్పుడు మరి మనం ఏం చేయాలి అని అంటే భగవంతుడు ప్రకృతి ప్రసాదించిన వాటిని మళ్ళీ భగవంతుడికి సమర్పించి ఆ పర్టికులర్ ప్లానెట్ వల్ల మనకు వచ్చే చెడు ప్రభావాన్ని దూరం చేసుకోవచ్చు అని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక్కొక్క ప్లానెట్కి మనం ఏమేమి ఐటమ్స్ గుడిలో పెట్టుకోవాలి, అవేమి ఐటమ్స్ అనేది క్లియర్గా తెలుసుకుంటాం. ఈ ప్రక్రియ ఏం చేయాలి అంటే ఫస్ట్ శని భగవానుడితో మొదలు పెడతాను. ఒకవేళ మీకు ఏళ్ళనాటి శని ఉందనో, లేకపోతే శనివారం దశ నడుస్తుందనో, లేదు అంటే అర్ధాష్టమి శని ఉందనో, శని వల్ల మీకు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని కనుక మీరు అనుకుంటే మీ జాతకంలో శని భగవానుడు సరైన స్థానంలో లేడు, చెడు ప్రభావాన్ని దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాడు మీ పైన అనుకుంటే, ఏళ్ళనాటి శని వల్ల మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని కనుక మీరు అనుకుంటే కనుక, భయపడుతూ ఉంటే కనుక ఈ ప్రక్రియని తప్పకుండా చేసి చూడండి. ఏం చేస్తారంటే ఒక 10 బాదం పప్పులు తీసుకుని వెళ్ళండి. కుదిరితే కనుక మీరు చక్కగా లెక్క పెట్టుకొని ఒక 22 కూడా తీసుకెళ్ళచ్చు. అయితే ఇక్కడ సరి సంఖ్య తీసుకెళ్ళాలి. జనరల్గా మనం ఏం చేస్తాం, 11 తీసుకెళ్ళండి, 21 తీసుకెళ్ళండి అని చెప్తాం. కానీ ఇక్కడ మాత్రం 10, 20, 30, 40, 50 ఇలా సరి సంఖ్యలో మీకు ఏ సంఖ్య నచ్చితే గనక అది తీసుకొని మీరు గుడికి వెళ్ళండి. ఇక్కడ మీ ఇష్ట దైవం ఏదైతే ఉందో ఆ గుడికి వెళ్ళడం అనేది ప్రధానం. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి కానివ్వండి, లేదు అంటే గనక అమ్మవారి గుడికి కానివ్వండి వెళ్ళండి. మాకు అట్లా ఇష్ట దైవం అనేది ఏది లేదమ్మా, మేమందరికీ దండం పెట్టుకుంటాము అని అంటే వినాయకుడి గుడికి వెళ్ళండి. మీరు ఆ బాదం పప్పులు తీసుకొని గుడికి వెళ్ళిన తర్వాత అది బ్రాహ్మణుడికి ఇచ్చి, అక్కడ పూజ చేసే ఆయనకి ఇచ్చి, అక్కడ అమ్మవారి దగ్గర లేకపోతే వినాయకుడి దగ్గర లక్ష్మీనరసింహస్వామి దగ్గర పాదాల దగ్గర పెట్టి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మీరు అర్చన అనే విధానం చేసుకుంటారు కదా, పూజ అయిన తర్వాత అందులో సగం తీసుకొని వచ్చి మీకు చేతికి ఇవ్వమని చెప్పండి. అంటే మీరు 10 బాదం పప్పులు తీసుకుంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం మీరు తీసుకున్న తర్వాత 5 బాదం పప్పులు మాత్రమే ఇవ్వమని అడగండి. లేదు 20 తీసుకుని వెళ్తే 10 ఇవ్వమని అని అడగండి. 30 తీసుకుని వెళ్తే 15 తీసుకోండి. 40 అయితే 20 తీసుకోండి. 50 అయితే 25 తీసుకోండి. అంటే సగం మీరు తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే అవి చక్కగా ఒక కవర్లో పెట్టుకొని మర్చిపోకుండా ఇంటికి వచ్చేసి ఒక బాక్స్లో పెట్టేసేసి పూజ రూమ్లో ఎక్కడన్నా ప్లేస్ ఉంటుంది కదా, మామూలుగా మనం గొత్తులు అవి ఇవన్నీ పెట్టుకుంటాం కదా, అక్కడ పెట్టేసి కరెక్ట్గా ఏ రోజైతే పెట్టారో నోట్ చేసుకోండి. ఆ బాక్స్లోనే ఆ డేట్ రాసి పెట్టేసేయండి. పైన స్టిక్ చేసి పెట్టండి. లేకపోతే మీ మొబైల్లో పెట్టుకోండి. లేదు అంటే ఒక డైరీలో రాసుకొని అక్కడే పెట్టుకోండి. లేదు అంటే క్యాలెండర్ పెట్టుకోండి. క్యాలెండర్ టైం నోట్ చేసుకొని పెట్టుకోండి. అయితే కరెక్ట్గా సంవత్సరం తర్వాత అంటే ఒకవేళ మీరు కనుక ఈ ప్రక్రియని ఏప్రిల్ 30 తారీఖు 2025 సంవత్సరం కనుక చేస్తే నెక్స్ట్ ఏప్రిల్ 30 తారీఖు 2025 సంవత్సరం ఇంటికి తీసుకొచ్చిన బాదం పప్పుల్ని ఎక్కడైనా తీసుకొని వెళ్ళి ప్రవహించే నదిలో వేయాలి. దీనికి ఆల్టర్నేటివ్ లేదు. ఓకేనా? ఇంట్లో నీళ్ళు పెట్టి వేయచ్చా, లేదా తొక్కని జాగాలో వేయచ్చా, లేదా మా ఇంటి దగ్గర చెరువు ఉంది వేయచ్చా, సముద్రం ఉంది వేయచ్చా, ఇవన్నీ కాదు. ప్రవహించే నదిలో మాత్రమే వేయాలి. అలాగే ఒకవేళ శని భగవానుడి గురించి చెప్పాను.
ఇప్పుడు మరి శని భగవానుడు కాదమ్మా, మా జాతకంలో గురువు బాలేదని అంటున్నారు, మా జాతకంలో బుధుడు బాలేదంటున్నారు, లేదా మా జాతకంలో చంద్రుడు బాలేదంటున్నారు. ఇప్పుడు వేరే వేరే గ్రహాలు ఉన్నాయి కదా, మిగతా 8 గ్రహాలు ఉన్నాయి కదా, వాటికి ఏమేమి ఇవ్వాలి అనేది తెలుసుకున్నాం. ముందుగా మనం శనికి బాదం పప్పు ఇచ్చేసాం. అలాగే సూర్యుడికి అయితే మాత్రం బెల్లం ఏం చేస్తారు మీరు, రెండుగా తీసుకొని వెళ్ళండి. ఇంత పెద్ద పెద్ద ఉంటాయి కదా, రెండుగా తీసుకొని వెళ్ళి ఒకటి అక్కడ ఉంచేసి ఒకటి తెచ్చుకోండి. ఆ 2 బెల్లంని సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే సూర్యుడికి అయితే బెల్లం అన్నమాట. అలాగే ఇప్పుడు జూపిటర్ అంటే గురువు అయితే కనుక బెల్లం ఇవ్వచ్చు ఈయనకి కూడా. లేదు అంటే అంటే మీరు శనగలు ఇవ్వచ్చు అన్నమాట. మరి శనగలు ఎలా తెచ్చుకుంటాం, సగం కదా. ఏం చేస్తారంటే 2 పావు కిలోలు తీసుకోండి, 1 పావు కిలో అక్కడ ఉంచి 1 పావు కిలో మీరు తీసుకొచ్చు. ఓకేనా. తర్వాత చంద్రుడికి ఏం చేయాలి, రైస్ ఇవ్వాలి, బియ్యం ఇవ్వాలి. బియ్యం కూడా అంతే, చక్కగా కిలోంపావు తీసుకున్నారనుకోండి, కిలోంపావు చక్కగా అక్కడ పెట్టేస్తే బ్రాహ్మణుడు యూజ్ చేసుకుంటారు. మీరు కిలోంపావు ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి చక్కగా సంవత్సరం తర్వాత నీళ్ళలో వేస్తారు. తర్వాత ఇప్పుడు కుజుడికి అయితే, మార్స్కి అయితే కూడా బెల్లము లేకపోతే కందిపప్పు. ఇక్కడ కందిపప్పు తీసుకుంటే మీరు ఏం చేయాలి అని అంటే కనుక పొట్టు ఉన్న కందిపప్పుని తీసుకోవాలి. ఓకేనా. అలాగే వీనస్ శుక్రుడు కనుక మీరు చేయాలి అనుకుంటే కనుక శుక్రుడికి కూడా మీరు బియ్యం ఇవ్వచ్చు. లేదు అంటే కనుక పటిక బెల్లం ఇవ్వాలి. పటిక బెల్లం కూడా అంతే, పావు కిలో తీసుకొని హాఫ్ తీసుకొచ్చేసుకోండి. బియ్యం ఇందాక చెప్పాను కదా, కిలోంపావు. లేదమ్మా ఇప్పుడు కాదు అని అనుకుంటే కనుక పావు కిలో ఇవ్వచ్చు. అలాగే బుధుడికి ఏంటి, పెసర్లు పావు కిలో తీసుకోండి. లేదా మీకు స్తోమత ఉందంటే కిలోంపావు తీసుకుంటే మంచిది. అక్కడ కిలోంపావు అక్కడ పెట్టేసి కిలోంపావు మీరు తీసుకోవచ్చు. రాహు అయితే మస్టర్డ్ ఆయిల్ చక్కగా 2 బాటిల్స్ కొనేసేయండి, ఏ సైజ్ అయినా. అక్కడ 1 బాటిల్ ఇచ్చేసి మీరు 1 బాటిల్ ఇచ్చు. లేదు అంటే కనుక మినప్పప్పు చక్కగా నల్లగా ఉంటుంది, అదే తీసుకోవాలి. ఓకేనా. పొట్టు మినప్పప్పు గుండు అని అంటాం, అది తీసుకోవచ్చు. అలానే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మనము కేతువు గురించి మాట్లాడాలి. కేతువు ఏంటంటే ఉలవలు అనమాట. అలానే పావు కిలో తీసుకెళ్ళండి. లేదు అంటే కనుక కిలో కానివ్వండి, కిలోంపావు కానివ్వండి తీసుకెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, తీసుకెళ్ళిన తర్వాత సగం అక్కడ పెట్టేసి సగం తీసుకొని వచ్చి పూజ రూమ్లో పెట్టుకోండి. పూజ రూమ్లో అంత ప్లేస్ లేదు అని అనుకుంటే కనుక ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. సంవత్సరం తర్వాత ప్రవహించే నదిలో వాటిని విసర్జించాలి. ఓకేనా. ఇప్పుడు ఈ ప్రక్రియ చెప్పింది ఏళ్ళనాటి శని ఉన్న వాళ్ళకి, శని సరైన స్థానంలో లేకుండా చెడుగా ఉన్నాయండి, మ్యాల్ఫిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి అన్న వాళ్ళకి. అలా ఒకవేళ జాతకం లేదండి, మేము పుట్టిన టైం మాకు తెలియదు, లేదు అంటే అసలు మేము ఎప్పుడు పుట్టామో కూడా మాకు తెలియదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అనేది మరొక వీడియోలో మళ్ళీ తప్పకుండా చెప్తాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఉంటాను. ప్లీజ్.